కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీకే పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలు బలపరిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరింది డీకే బృందం. జూన్ 3న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే పేరును మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా సీనియర్ నేత డాక్టర్ జి పరమేశ్వర బలపరిచారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్య అందించిన సేవలను స్మరించుకుంటూ సీఎల్పీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం లోక్ భవన్ వెళ్లారు డీకే శివకుమార్ నేతలు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు డీకే శివకుమార్. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ను కోరారు. జూన్ 3న బుధవారం రోజు కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. ఇందుకోసం బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను వేదిక వద్దకు తీసుకువచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక కావడం కాంగ్రెస్ కుటుంబంలో అందరికీ గర్వించదగిన క్షణమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ కుటుంబం ఐక్యమత్యంతో ఉందని ఇదే తమ సందేశమని చెప్పారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ కుటుంబం అంతా ఐక్యమత్యంతో ఉందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా. కర్ణాటక అభివృద్ధి ప్రగతే తమ ఏకైక లక్ష్యమన్నారు. Siddaramaiah ji and seconded by Dr. Parameshwar. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected D.K. Shivakumar as the leader of the Legislative Party of Karnataka Congress. Now he is going to the governor for taking claim as a chief minister. He is going to take oath as a chief minister along with his team on 3rd evening. మంత్రిమండలి కూర్పును అధిష్టానం తగిన సమయంలో నిర్ణయిస్తుందన్నారు ప్రియాంక ఖర్గే. గత 3 ఏళ్లుగా తాము సుపరిపాలన అందించామని, వాగ్దానాలన్నింటినీ సిద్ధరామయ్య హయాంలో నెరవేర్చామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రే. డీకే హయాంలోనూ మంచి పరిపాలన అందిస్తామన్నారు. In the last 3 years, we have given good governance. Whatever promises we have made, we have fulfilled all the promises in Siddaramaiah ji's tenure. And now also, I am 100% sure that we will give good governance, we will continue the legacy, and will strengthen the party. కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లోని వారికి డీకే కేబినెట్లో ఎందరికి పదవులు వస్తాయనేది ఆసక్తిగా మారింది.